హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ పండులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు. ఇది నిజం. బ్లాక్బెర్రీ అంటే మనలో చాలా మందికి తెలీదు. ఈ బ్లాక్బెర్రీ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం బ్లాక్బెర్రీ డ్రైగా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బ్లాక్బెర్రీ అన్ని డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ లభ్యమవుతుంది. కొంతకాలం క్రితం వరకు బ్లాక్బెర్రీ డ్రైగా లభ్యమైన ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మారిన జీవనశైలి పరిస్థితులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం వంటి కారణాలతో బ్లాక్బెర్రీ తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. రోసేసియా కుటుంబానికి చెందిన బ్లాక్బెర్రీ ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా, యూరోప్ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందింది. వీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా వాటిలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుని ఆ తర్వాత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బ్లాక్బెర్రీ ఆరోగ్యానికి మంచిదా అనే సందేహం మనలో చాలా మందికి ఉండవచ్చు. బ్లాక్బెర్రీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. బ్లాక్బెర్రీలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఏ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బ్లాక్బెర్రీలో పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన మెదడు పనితీరు బాగా ఉండేలా చేసి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అయితే బ్లాక్బెర్రీ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే రోజుకి 2 బ్లాక్బెర్రీ పండ్లను తీసుకుంటే సరిపోతుంది. ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. బ్లాక్బెర్రీని అలానే తీసుకోవచ్చు లేదా వేరే ఫ్రూట్స్తో కలిపి సలాడ్గా కూడా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. బ్లాక్బెర్రీలో ఆంతోసైనిన్ సమృద్ధిగా ఉండటం వలన దమనంలోని అడ్డంకులను తొలగించడానికి మరియు గుండె యొక్క సాధారణ పనితీరుకు సహాయపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ మరియు మెగ్నీషియం రక్తపోటు నియంత్రణలో సహాయపడి గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజుకు 2 బ్లాక్బెర్రీ తీసుకుంటే గుండె సమస్యలు లేకుండా ఉంటాయి. బ్లాక్బెర్రీలో లభించే వివిధ విటమిన్లు, ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బ్లాక్బెర్రీలో ఉండే ఫైటోఈట్రోజెన్స్ వివిధ ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా వ్యాధి కారకాలతో పోరాటం చేయడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెరగటానికి రోజుకి 5 బ్లాక్బెర్రీలను తీసుకుంటే సరిపోతుంది. బ్లాక్బెర్రీ ఇతర ఫ్రూట్స్తో, నట్స్తో కలిపి కూడా తీసుకోవచ్చు. బ్లాక్బెర్రీలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. తొందరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గటానికి మరియు జీర్ణ ప్రక్రియ బాగా జరగటానికి బ్లాక్బెర్రీ బాగా సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియ సమస్య తక్కువగా ఉంటే రోజుకు 2 తీసుకుంటే సరిపోతుంది. అదే మలబద్ధకం మరియు జీర్ణ ప్రక్రియ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం రోజుకి 5 బ్లాక్బెర్రీలను తీసుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి సహాయపడి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తాయి. మరోవైపు కణాల సరైన పనితీరును నియంత్రించడానికి ఫాస్ఫరస్ అవసరం. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లేకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి 4 బ్లాక్బెర్రీలను తినవచ్చు. క్యాన్సర్ సమస్యకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బ్లాక్బెర్రీ చాలా బాగా సహాయపడుతుంది. క్యాన్సర్ కలిగించే కణాల నివారణకు, అలాగే క్యాన్సర్ కణాల నివారణ ప్రక్రియకు సహాయపడుతుంది. బ్లాక్బెర్రీ ఆకులు, బ్లాక్బెర్రీ చెట్టులలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు క్యాన్సర్ కలిగించే కణాలు శరీరం లోపల వ్యాపించకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా 3 బ్లాక్బెర్రీలను తింటే క్యాన్సర్కు వ్యతిరేకంగా సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా బ్లాక్బెర్రీలను తినవచ్చు. బ్లాక్బెర్రీలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రోజుకి 2 చొప్పున తినవచ్చు. అంతకన్నా ఎక్కువ తినకూడదు. బ్లాక్బెర్రీస్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్లాక్బెర్రీలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ కళ్లకు హాని కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన అన్ని రకాలు ఈ బ్లాక్బెర్రీస్లో ఉంటాయి. క్యారెట్ మాత్రమే కంటి చూపుకు సహాయపడుతుంది అనుకోవటంలో చాలా తప్పు. కొన్నిసార్లు బ్లాక్బెర్రీ వంటి చిన్న పండ్లు కూడా మ్యాజిక్ చేస్తాయి.
బరువు తగ్గాలని ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గడం లేదా? అయితే మీరు ప్రయత్నించి విసిగిపోయారా? అయితే మంచి ఫలితం పొందాలి అంటే మీ రెగ్యులర్ డైట్లో బ్లాక్బెర్రీలను చేర్చండి. ప్రతిరోజు బ్లాక్బెర్రీలను తీసుకుంటూ వ్యాయామం చేస్తే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. అంతేకాకుండా బ్లాక్బెర్రీలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. బ్లాక్బెర్రీలను అలానే తినవచ్చు లేదా వంటలలో బ్లాక్బెర్రీ ఆయిల్ను వాడవచ్చు. బ్లాక్బెర్రీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మంటకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బ్లాక్బెర్రీ పండు రూపంలో తినవచ్చు లేదా పొడిగా తయారు చేసుకుని ప్రభావిత ప్రాంతంపై పొడిని వేయాలి. మంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పటి వరకు బ్లాక్బెర్రీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు చర్మ ప్రయోజనాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. బ్లాక్బెర్రీ చర్మం మీద ఒక మ్యాజిక్ చేస్తుందని చెప్పవచ్చు. చర్మం కాంతివంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. యాంటీ ఏజింగ్గా పనిచేసి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీనికోసం మనం బ్లాక్బెర్రీలో తేనె కలిపి పేస్ట్గా తయారు చేసి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. జిడ్డు చర్మాన్ని శుభ్రం చేస్తుంది. సహజ ప్రక్షాళనగా పనిచేస్తుంది. చర్మంలో అధికంగా ఉన్న నూనెను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు నిర్వీషీకరణగా కూడా పనిచేస్తుంది. దీనికోసం బ్లాక్బెర్రీ జ్యూసులో ముల్టనా మట్టి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే దుమ్ము, ధూళి, అదనపు నూనె తొలగిపోతాయి. బ్లాక్బెర్రీస్లో ఉండే ఆంథోసైనసైడ్స్ మరియు పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి. దీనికోసం బ్లాక్బెర్రీ జ్యూస్ ముఖానికి అప్లై చేయవచ్చు లేదా బ్లాక్బెర్రీ జ్యూస్లో నిమ్మరసం కలిపి రాయవచ్చు. చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది బ్లాక్బెర్రీ. దీనికోసం బ్లాక్బెర్రీ జ్యూస్లో తేనె కలిపి ముఖానికి రాసి 2 నిమిషాలు మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి బ్లాక్బెర్రీలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడతాయి. దీనికోసం బ్లాక్బెర్రీ జ్యూస్లో కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం, చిటికెడు జాజికాయ పొడి కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే చర్మం మృదువుగా, తేమగా, యవ్వనంగా ఉంటుంది. బ్లాక్బెర్రీస్లో ఉన్న విటమిన్ సి, కొలాజన్ జుట్టు రాలకుండా కొత్తగా పెరగడానికి సహాయపడతాయి. బ్లాక్బెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు హాని కలిగించే తల మీద, చర్మం మీద వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ జుట్టు చర్మాన్ని దెబ్బతీస్తుంది. బ్లాక్బెర్రీ జ్యూస్లో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, కొంచెం బాదం నూనె, కొంచెం కలబంద జెల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ను తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి 1 సారి చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య వంటివి లేకుండా జుట్టు బాగా పెరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. మీరు కూడా ఈ పండ్లను తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. అయితే ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.